హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎటువంటి వల్గారిటీ లేదు, చిన్నపిల్లలను కూడా తీసుకెళ్లొచ్చు. ఏం థియేటర్ మేడం చింపేసిర్రు, యాక్టింగ్ కావచ్చు, మేడం డైలాగ్ కావచ్చు, ఆర్మీకి అయితే మస్తు సెట్ అవుతుంది. అండ్ విజయశాంతి గారు ఆ ఏజ్ లో అలా చేయడం అంటే అది చిన్న విషయం కాదు, చాలా బాగా చేశారు. ఎలివేషన్ అంటే క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్ గారి ఎలివేషన్ అయితే అదిరిపోయింది. ఫైట్ చాలా బాగుంది. నాకు సరైన సినిమాలో మూవీ ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. భయ్యా ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తున్నా, ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారని కొట్టేశాడు. నాకైతే మాత్రం మామూలు లేదు, దిమ్మ తిరిగిపోయింది అసలు సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అసలు. ఆ ఫైట్ కానీ ఆ సెంటిమెంట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా గూస్ బంప్స్ వస్తున్నాయి. హిట్ కొట్టారు బింబిసార్. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ అంటే బింబిసార్ సినిమా, ఇక నుంచి లేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. మామూలుగా ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక మన జనతా గ్యారేజ్ సినిమా ఉంటుంది చూసారా, ఆ సినిమాని మించిపోయింది. కంటెంట్ కొంచెం అట ఉంది కానీ ఆ సినిమాని మించిపోయింది. ఒక్క సీన్ కూడా అసలు ఏంద్రా ఇది లాగ, అసలు ఏంద్రా సీన్ అన్నట్టు ఏం లేదు భయ్యా. ప్రతి సీన్ కూడా హైలైట్. ఒక ఏరియాని కవర్ చేయడానికి ఆ ఏరియా మొత్తం అతను అండర్ లో తీసుకుని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడు ఒక అసలు నిజంగా సినిమా మాత్రం ఒక్క సీన్ కాదు భయ్యా. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫైట్స్, అసలు కెమెరామెన్ కానీ ఒక్కటి కాదు. సినిమా టోటల్ ఓవరాల్ గా బింబిసారం మించిపోయిన సినిమా తీశాడు. అసలు విజయశాంతి ఈ ఏజ్ లో కూడా ఒక ఫైట్లు కానీ అసలు నిజంగా అప్పటి విజయశాంతి ఎలా ఉంది సేమ్ ఇప్పటికి ఎలా ఉంది. ఆ ఫైట్స్ పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మామూలు లేదు. తన కొడుకుని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చేయాలనుకుని ఆ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి స్టోరీ మళ్ళీ అతను రౌడీ అవ్వడం, అసలు ఏరియా అసలు నిజంగా సినిమా సెంటిమెంట్ అయితే మాత్రం మామూలు లేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే తల్లి కొడుకుల మధ్యలో సెంటిమెంట్ వస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ సీన్ రివ్యూ చేయకూడదు కానీ ఆ సినిమా థియేటర్ లో చూడండి, మామూలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం ఆ రేంజ్ లో ఉందన్న సినిమా. బ్లాక్ బస్టర్ హిట్. ఫైట్ చాలా బాగుంది. నాకు సరైన సినిమాలో మూవీ ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది ఫైట్. అలాగే కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్, హేరా డైలాగ్స్ కూడా ఇంకా ఓవర్ గా పెడితే బాగుంది అనిపించింది. డైలాగ్ కూడా పెద్ద లేవు, బట్ సినిమా అంతా కూడా బోర్ కొట్టకుండా హ్యాపీగా చూసి వచ్చే అంత విధంగా ఉంది. లేదన్నా జస్ట్ ఇట్ గా చెప్పుకోవచ్చు అంతే. సినిమా గత సినిమాలతో పోతే బెటర్ మూవీ అంతే. సో ఓవరాల్ గా సినిమా కోసం ఒక ముక్కలు చెప్పాలంటే జస్ట్ ఓకే అంత సినిమా. థ్యాంక్ యూ. ఇలా మనం ఎంజాయ్ చేసినాం అప్పట్లో సినిమాలు, అంతకు మించి ఎంజాయ్ చేస్తాం సినిమా. అంటే మనకు ఒక తల్లి ఎంతనో తండ్రి కూడా నాకు అంతే గొప్ప. ఇక్కడ తల్లి అని కాదు, ఇద్దరు ఈక్వల్. తల్లి తండ్రులు ఇద్దరు ఈక్వల్. కాకపోతే ఇక్కడ తల్లికి ఎక్కువ డిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి తల్లికి చెప్పొచ్చు. అంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేని మనం లేము. అందుకే ఇలా సినిమా చూడాల్సి వస్తుంది. అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ప్రతిదీ బాగుంది. కళ్యాణ్ రామ్ గారు మీ హార్ట్ ఎంత మంచిదో, మీ గుండె అంటే మీ గుండెం ఎంత మంచిదో ఇలా సినిమా చూసే వచ్చింది. అంత బాగుంది. అసలు మనం ఊహించుకోము అంత డిఫరెంట్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి చెప్పండి, సోహెల్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు తమ్ముడు విలన్ యాక్టింగ్ చూస్తే నాకు ఎట్లా సింహాద్రిలో మెయిన్ క్యారెక్టర్ విలన్ ఎలా చేస్తుందో నాకు అలా జైల్లో చూపించడం అని ఆ సీన్ నాకు మళ్ళా సింహాద్రి గుర్తొచ్చింది. ఆ క్యారెక్టర్ కి ఎంత బాగా చేసి సోహెల్ ఖాన్ గారు ముందుగా యాక్సెప్ట్ సార్ అంత బాగుంది. శ్రీకాంత్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ ప్రతి ఒక్క యాక్టర్స్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నందమూరి ఫ్యాన్స్ కి చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది. కళ్యాణ్ కూడా ఎక్కడ కూడా పొంగిపోదు, ఎక్కడ కూడా ప్రౌడ్ గా ఫీల్ కాదు. ఒక హ్యాపీనెస్ గా ఉంటాడు. ఎప్పుడు సింపుల్ గా ఉంటాడు. నాకు అదే నచ్చుతుంది కళ్యాణ్. నేను మూవీలో చేసిన పటాస్ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు అప్పట్లో కన్సిడర్ చేసిన సార్ మీ సినిమా నాకు అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్. కళ్యాణ్ రామ్ గారు ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన్ని వాడుకోలేకపోవడం మన డైరెక్టర్ల దుస్థితి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతంగా కళ్యాణ్ రామ్ గారిని కొత్త డైరెక్టర్లు అందరూ ఆయన పైన ఫోకస్ చేసి ఆయన పైన సినిమా తీస్తే నెంబర్ 1 అవుట్పుట్ ఇస్తారు. యాక్టర్ గా ది బెస్ట్ యాక్టర్ అయినా మన ఇండియన్ సినిమాలో. మరి ఆయన ఎందుకు మన పెద్ద డైరెక్టర్లు ఫోకస్ చేయకుండా ఆయన అవకాశాలు ఇవ్వడం తప్ప పెద్ద డైరెక్టర్లు ఎందుకు రారో నాకైతే అర్థం కాదు. అసలు ఆయన్ని వాడుకుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు లీగ్ లో ఆయన కూడా ఉంటారు ఖచ్చితంగా. సో మరి ఆయన వాడుకోరు మన డైరెక్టర్లు. అదొక దౌర్భాగ్యం. ఆయన మటుకి మంచి సినిమాలు తీస్తూనే ఉంటారు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయన ప్రయోగాలు చేసినా కానీ ఇది మటుకి చాలా కమర్షియల్ సినిమా అనమాట. చక్కగా 2 పాటలు ఉన్నాయి, 4 ఫైట్లు ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఉంది. ఎంజాయ్ చేయొచ్చు సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి. ఎటువంటి వల్గారిటీ లేదు, చిన్నపిల్లలను కూడా తీసుకెళ్లొచ్చు. సో ఒక తల్లి మాస్ అంటే అదే ఫైట్లే మాస్ అంటే. చిన్నపిల్లలకి అయ్యే కదా కావాలి. ఇప్పుడు చిన్నపిల్లడు హీరోని చూసి ఇన్స్పైర్ అవుతాడు, అతను ఫైట్ చేయాలి. ఇప్పుడు ఆ తల్లి కోసం హీరో పడే తపన అంటే ఆ చిన్నపిల్లడికి
అర్థం కావాలి ఈ వయసులో. అట్లా ఒక మంచి సినిమా ఫ్యామిలీస్ తో చూడొచ్చు, కళ్యాణ్ రామ్ గారి కోసం చూడొచ్చు, సినిమా డైరెక్టర్ గారి కోసం చూడొచ్చు. ఆయన చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలో జనాలను కూర్చోబెట్టడం చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. అలాంటిది డైరెక్టర్ ప్రదీప్ శిల్గురి గారు చాలా బాగా రాసుకుని చాలా బాగా తీశారు సినిమాని. అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇంకా కళ్యాణ్ రామ్ గారు ఇలాంటి సినిమాలు కాకుండా కొంచెం పెద్ద డైరెక్టర్లు చూసి ఆయన మంచి సినిమాలు తీస్తే ఇంకా ఆయనకున్న అంటే బాక్స్ ఆఫీస్ దూరం అయిపోతున్నారు ఆయన. సో ఆయన ఒక లెవెల్ ఆఫ్ మార్కెట్ లోనే ఉండిపోతున్నారు. కానీ ఒక గోపిచంద్ మల్లెన్ లాంటి డైరెక్టర్లు, బోయపాటి లాంటి డైరెక్టర్లు చాలా ఎమోషనల్ గా ఉంది. అంటే నీకు ఎక్కడ ల్యాక్ లేదు, రేజీగా వెళ్ళిపోద్ది. సో నచ్చని వాళ్ళు బాగాలేదని చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తానే ఉంటారు. సో ఏంటంటే చాలా రేజీగా ఉంది. నాకు ఎందుకంటే చెప్తున్నా కదా, సినిమా బాగాలేకపోతే తలదించేసుకుని ఫోన్లు చూసుకున్నారు ఈ రోజుల్లో. అలా కాకుండా చక్కగా ఫైట్లు, ఈ సీన్ అనవసరం అంటానికి ఏ సీన్ లేదు, చాలా క్రిస్పీగా కట్ చేశారు సినిమాని. చాలా అనుకున్న విధంగా తీశారు డైరెక్టర్ గారు అయితే. చాలా బాగుంది సినిమా. విజయశాంతి గారు చాలా అంటే ఆవిడ యాక్టింగ్ మనం ఎప్పుడో చూసేసాము. ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఆవిడకి. ఆవిడ ఒప్పుకుని అన్ని సినిమాలు చేస్తే కనుక మళ్ళీ చూడటానికి స్క్రీన్ పైన ఆవిడ చాలా బాగుంటారు. ఆవిడ మళ్ళీ ఈ సినిమాలో యాక్షన్ చేయించారు ఆవిడతో. అంతా కూడా డైరింగ్ అండ్ డాషింగ్ ఆమెలో ఏమాత్రం తగ్గలేదు. సో ఆయన కూడా వాడుకునే వాళ్ళు వాడుకోవాలి. అంతే యాక్టర్స్ ని వాడుకుంటేనే వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు చేయట్లేదు కదా డైరెక్టర్ రాసుకోకపోతే సినిమా అనేది అవదు. ఖచ్చితంగా నేను కళ్యాణ్ రామ్ గారికి చాలా మంచి సినిమా పడింది. అది చూస్తారా చూడరా అనేది మన టీఎఫ్ఐ బానిసలు అని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా చూడాలి సినిమాని. చాలా ప్రాపర్ గా ఉంది కమర్షియల్ గా. మదర్ సెంటిమెంట్ ఎలివేషన్ అంటే క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్ గారి ఎలివేషన్ అయితే అదిరిపోయింది. ఆ షాట్ చూడాల్సిందే సినిమాలో. నార్మల్ గా చాలా నేచురల్ గా తీసారు అనిపించింది. అది చెప్పేస్తే ఇంకా సినిమా చూడక్కర్లేదు. సో క్లైమాక్స్ చెప్పేస్తే ఇంకా ఎందుకు చూడండి, థియేటర్ లో చూడండి. ఈ సినిమాలో టోటల్ గా నాకు ప్లస్ అనిపించింది ఏంటంటే సాంగ్స్ లేకపోవడం. అంటే మామూలుగా ఒక మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా అలా వెళ్తున్న అనవసరంగా సాంగ్స్ పెడుతుంటారు కదా, అదేమి లేకపోవడం నిజంగా చాలా హైలైట్ అనిపించింది సినిమాకి. విజయశాంతి గారి ఫైట్స్ అన్ని, బట్ ఒక సీన్ అయితే ఉంది, ఆ సీన్ ఒక్కటి చాలు. అసలు పెట్టే టికెట్ డబ్బులకి 100% జస్టిఫికేషన్ ఆ సీన్. ఏంట్రా బాబు, ఏంటి అమ్మంటే వీడికి ఎంత పిచ్చి అనుకుంటాం. ఇన్ని రోజుల తర్వాత థియేటర్ దర్శించావా అమ్మా రామ, సినిమాలోకి వచ్చేసాయి, సినిమాలోకి వచ్చాను. విజయశాంతి సినిమాలో రావాలని వచ్చాయి. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. ఈ సినిమాలో విజయశాంతి గారు సెంటిమెంట్ పోలీసు భయ్యా కానొస్తుంది, భయ్యా ఒక్కొక్కరిని కొడుతుంటే సినిమా ఇప్పుడే చెప్ప. ఈ సినిమా ఇండస్ట్రీ చేసి ఇలాంటి సినిమా ఇంకోటి రాదు. లేదంటే ఇంకోసారి ఇప్పుడే చెప్తున్నా, ఆడెవడో సినిమా బాగాలేదన్నమాట, టైమర్ ఫోటో బాగుందన్నమాట. ఎవడైనా సరే సినిమా బాగాలేదంటే మాత్రం ఇక్కడ చెప్తున్నా, ట్యాంక్ బండ్ ఊరేస్తా చెప్తున్నా. ఎవరైనా బాగాలేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడమన్నా. చూసారంటే మీరు మళ్ళీ సినిమా తర్వాత ఆయన మళ్ళీ పోలీస్ క్యాడర్ చేసింది. విజయశాంతి గారు పోలీస్ క్యాడర్ చేయాలంటే విజయశాంతి గారు చేయాలంటే విజయశాంతి గారు ఈ సినిమాతో మీరు మళ్ళీ ఇండస్ట్రీ కొట్టారు. మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. దయచేసి సినిమాలు చేయాలి. రాజకీయాలు వదిలేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీకి ఆవిడ ఆర్మీ తీస్తే బెటర్. ఇప్పుడు ఆర్మీకి అయితే మస్తు సెట్ అవుతుంది. పోలీస్ కూడా వీర లెవెల్, గుర్రి వేస్తే గుడి మనకి దిగిపోవాలి బుల్లెట్. అట్లుంది విజయశాంతి డైరెక్షన్ కానీ ఆ యొక్క స్టోరీ కానీ. స్టోరీ మైండ్ బ్లోయింగ్ ఉంది. స్టోరీకి అయితే పేరు లేదు. కానీ ఒకటి డిసప్పాయింట్ ఏమైనామంటే ఒక్కొక్కడు కొత్త లెవెల్ కి పాయింట్ గుర్రి కొడితే మళ్ళా ఎవడైనా పడాల్సిందే. అట్లుంది గుర్రి. మామూలుగా చైన్ నరుక్కోండి బ్రో, అమ్మ కోసం చైన్ నరుక్కోండి బ్రో, అమ్మ కోసం చైన్ నరుక్కోండి అంటే ఎవ్వరు చూడలే ఈ మూవీలలో. ఎవ్వండి అంటే ఎవ్వరిని చూడలేదు. ఈయన తప్ప ఏం యాక్టింగ్ బ్రో, ఏం యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్. అసలుకి ఇట్లాంటి సినిమా నేనైతే ఎప్పుడైతే చూడలేదు బ్రో. 1000 కాదు 2000 కోట్లు రాకపోతే నా పేరు సత్యనే కాదు బ్రో, పేరు మార్చుకుంటా. అట్లుంది బ్రో మూవీ అయితే. మూవీ ఎలా ఉంది? సూపర్ అండి. చాలా చాలా అంటే చాలా బాగుంది సినిమా. మీరందరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. ఎస్పెషల్లీ లేడీస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి విజయశాంతి గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఒక తల్లి కొడుకుల అనుబంధం ఎలా ఉంటుంది ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది 4.5 ఇవ్వచ్చు. 100% హ్యాపీగా చూడొచ్చు. ఫ్యామిలీతో చూడాలి సినిమా. ఫ్యామిలీ చూస్తే ఒక తల్లి మీద కొడుకు ప్రేమ తెలుస్తుంది, కొడుకు మీద తల్లి ప్రేమ ఏంటో అర్థమవుతుంది. అది ఆ విషయంలో మాత్రం డౌటే లేదు. సూపర్ సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. ఇలాంటి సినిమాని మిస్ కాకూడదు. ఈ హాలిడేస్ లో మంచి ట్రీట్ ఇది సినిమా. అందులో ఎటు మాత్రం డౌట్ లేదు.
ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. ఒక అంటే నిజాయితీకి మారిపోయినగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి అంటే తను చేసే అంటే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా. బట్ తన తల్లికి తెలియకుండా మేనేజ్ చేస్తాడు. అది సినిమాలో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాలో మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణం యాక్షన్ బాగుంది. చెప్తున్నా ఎవరు వింటేజ్ కళ్యాణం చూడొచ్చు. ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణం స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణంకి చాలా యాక్షన్ చాలా అదనొక్కడే తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం. క్లైమాక్స్ లో ఒక్కటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చేయని నరుకోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది. మిగతా అంతా బాగుంది. హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటది. హీరోయిన్ కి చాలా బాగుంది. హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి అంటే ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. హీరోని ఒక రౌడీ లాగా చూపించడం చాలా బాగుంది. తర్వాత తన తల్లి కోసం తను పోలీసు అవుదాలనుకుంటాడు. కానీ తనకి తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు. సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు. రొటీన్ స్టోర్ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను ల్యాగ్ చేయకుండా తీసుకెళ్లాడు సినిమాని. చాలా బాగా రొమాన్స్ ఏం లేదు బ్రో. డైరెక్ట్ పెళ్లి అయిపోద్ది. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంది. సాంగ్ ఒకటే ఉంది. కొన్ని అంటే ఓవర్ హైప్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. ఫ్యామిలీ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మాస్ ఎక్కువ కొంచెం మాస్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుద్ది మూవీ. క్లాస్ ఆడియన్స్ కంటే మాస్ ఆడియన్స్ బాగా చదవచ్చు. అలా అర్జున్ సన్నా వైజయంతి మూవీ ఇప్పుడే చూసినా నా గుండె మీద పట్టు. అర్జున్ సన్నా సినిమా సూపర్ హిట్ కాకపోతే నన్ను తిట్టు అన్నా. ఏం సెంటిమెంట్ అన్నా, మదర్ సెంటిమెంట్ అన్నా. ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిందన్నా, ఏడుకొచ్చిందన్నా. సినిమాలో ఏం థియేటర్లా మేడం చింపేసిర్రు. యాక్టింగ్ కావచ్చు, మేడం డైలాగ్ కావచ్చు. బాబా ఏం డైలాగ్ అవి నిజంగా నాకు చూస్తే తెలుసు కదా. మీరు కూడా చూడండి అన్నా. మీకు దండ పెడతా అన్న. చాలా రోజుల తర్వాత అన్న కళ్యాణ్ రావు అన్న చింపేసినవన్నా. పటాసు టపాసు ఇన్ని సినిమాల్లో ఒక వ్యక్తి అయితే యాక్టింగ్ దీంట్లో ఒక వ్యక్తి అన్న బాగా చేస్తామన్నా. నా గుండె మీద పట్టు. కళ్యాణ్ రావు అన్న యాక్టింగ్ సూపర్ హిట్ అన్న. దండన్న బాగుందన్నా. సినిమా బాగుందన్నా. ఏం నచ్చింది సినిమాలోనా మదర్ సెంటిమెంట్ ఎమోషనల్ అన్న. యాక్షన్ చాలా డిఫరెంట్ ఉంటుందన్న. స్టోరీ బాగుంటుందన్నా. చూస్తే మీకు తెలుసానా నిజంగానా చెప్పలేదన్నా. ఎమోషనల్ అన్న. డీప్ వెళ్ళిపోతాం. అమ్మ మదర్ సెంటిమెంట్ అన్న కొట్టేసిండన్నా. నా గుండె మీద కొట్టేసిండన్న. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన స్టోరీ అన్న. ఇది బాగా అనిపించిందన్నా. అలా మీరు చూడండి అన్న. ఇంకోసారి అన్న నా గుండె మీద కొట్టు అన్నా. 2.5 అన్న. సో మదర్ సెంటిమెంట్ ఇంత బాగా చూపించిన సినిమాలు నేను ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ చూడలేదు. సెంటిమెంట్ చాలా బాగుంది, వర్కౌట్ అయింది. అండ్ విజయశాంతి గారు ఆ ఏజ్ లో అలా చేయడం అంటే అది చిన్న విషయం కాదు. చాలా బాగా చేశారు. అండ్ కళ్యాణ్ రామ్ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. స్టోరీ చాలా బాగుంది. ఐ మీన్ మాస్ కంబ్యాక్ అనే చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ కళ్యాణ్ రామ్ గారు యాక్షన్ గానీ ఫైట్స్ గానీ సీన్స్ గానీ అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ మదర్ సెంటిమెంట్ కోసం ఎన్నిసార్లు చూసో తప్పలేదు మూవీ. పటాస్ కి దీనికి సంబంధం లేదు. లేదు, పటాస్ కి ఆ సంబంధం లేదు. ఐ మీన్ అది కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్ డిఫరెంట్. బట్ అసలు లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏదో ఉందో దానికోసం ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళినా తప్పలేదు. చాలా బాగుంది సీరియస్లీ.